నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప ద్వారా మరొక మారు దేవుని మందిరంలో చేరి మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు కృప ద్వారా ఇటు గొప్ప తరుణమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింసింపబడుట అనేటువంటి విషయం ఎవరు కూడా ఇష్టపడరు. హింసింపబడడం, కొట్టబడడం, లేదా చంపబడడం, లేదా గాయపరచబడడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుని వాక్యము చెప్పుచున్న మాట ఏమిటంటే, నీతి నిమిత్తము, దేవుని నీతి, దేవుని యొక్క వాక్యము నిమిత్తము అనేక మందిని ప్రభువు వైపుకు నడిపించడం కొరకు, నీతి నిమిత్తము అనగా దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి హింస, శ్రమ అనేటువంటివి కలుగుతాయని దేవుని వాక్యం ముందుగానే హెచ్చరించింది. అయితే దేవుని కొరకు, నీతి కొరకు ఒకవేళ నువ్వు హింసింపబడితే నీవు ధన్యుడవు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పరలోక రాజ్యము వారిది అనగా పరలోక రాజ్యమునకు వారు ఆ యొక్క అర్హతను సాధించుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మామూలుగా ఏదో తప్పిదము చేసి దానికి సంబంధించిన శిక్షణ అనుభవించటం కాదు, లేదా ఎదుటివారిని ఏదో చేసి దానికి ప్రతిగా హింసింపబడడం కాదు. నీతి నిమిత్తము అనగా దేవుని యొక్క పని కొరకై నువ్వు నీతిగా ఉండి, యథార్థముగా ఉండి ఒకవేళ హింసింపబడుతున్నావంటే, దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు నీవు హింసింపబడితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము ఎందుకు హింసింపబడతామనంటే, ఈ లోకము నీతిగా, నిజాయితీగా, యథార్థముగా బ్రతికే వారిని కూడా హింసిస్తుంది. వారి భక్తిని హేళన చేస్తుంది. వారి భక్తిని బట్టి హింసించి ఎంతగానో మరి వారికి హాని కలుగజేయడానికి కూడా చూస్తూ ఉంటుంది. కాబట్టి నీతి నిమిత్తము ఒకవేళ నువ్వు అవమానపడినా, దేవుని కొరకు నీవు గాయపరచబడినా, దేవుని కొరకు ఒకవేళ హింసింపబడినా, దేవుని కొరకు ఒకవేళ ప్రాణము కూడా పెట్టవలసి వచ్చిన, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొన్ని సందర్భాల్లో భౌతికంగా మనము
హింసకు గురి కాకపోవచ్చు, భౌతికంగా ఎవరు కూడా మనలను హింసించి ఉండకపోవచ్చు, కానీ అనేక విధములైనటువంటి మాటల ద్వారా, అవమానముల ద్వారా ఒకవేళ మనలను హింసించవచ్చు. కానీ నువ్వు నీతి కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్య స్వార్థ కొరకు, దేవుని నామమును గణపరచడం కొరకు నీవు వాటిని సహిస్తే నీవు ధన్యుడవే. ప్రభునందు ప్రియులరా, ఈ లోకములో ఒక మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిని మాటల ద్వారా, అవహేళన చేయడం ద్వారా, అపహసించడం ద్వారా అనేక మంది హింసిస్తూ ఉన్నారు. భౌతికంగా కూడా అనేక మంది మరి హింసకు గురవుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అనేక మంది ఆరాధించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. దేవునిని ఆరాధించుకొనుటకు అనేకమైనటువంటి కష్ట నష్టములను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ విధముగా ప్రభువు కొరకు దేవుని యందు విశ్వాసముంచి నీతిగా, నిజాయితీగా, యథార్థముగా పనిచేసేటటువంటి వ్యక్తులను కూడా హింసించేటటువంటి లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులరా, అయితే దేవుని వాక్యము చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ పరలోక రాజ్యమునకు వారు వారసులు. పరలోక రాజ్యము అటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక నీతి నిమిత్తము ఒకవేళ నువ్వు ఒక మాట పడినా, నీతి నిమిత్తము ఒకవేళ ఎవరైనా నిన్ను అవహేళన చేసినా, నీతి నిమిత్తము ఒకవేళ నీ మీద చెడ్డ మాటలు పలికినా నీవు ధన్యుడవు అని దేవుని వాక్యం చెబుతుంది. పరలోక రాజ్యము మీ సొంతం అవుతుందని అంటున్నాడు. 11వ వచనం చూద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులరా, దేవుని నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారట. దేవుని కొరకు నీవు నిలబడినప్పుడు, దేవుని కొరకు నీవు దేవునిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, దేవునిని అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు, దేవుని నిమిత్తము దేవుని కార్యాలు చేయడం కొరకు, దేవుని ప్రేమను కనపరచడం కొరకు, దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నీవు నిమగ్నమై ఉన్నప్పుడు జనులు ఏం చేస్తారట? మిమ్ములను నిందిస్తారట, అకారణముగా నిందిస్తారట, అకారణముగా నిందలు వేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎలా బ్రతికినా నింద వేసేవాళ్ళేనట. ఒకవేళ మరి ఈ లోకంలో మనుషులు ఏ విధముగా ఉన్నా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు నిందించేవారిగా ఉన్నారు. అయితే మరి ఈ లోక సంబంధముగా నీవు నిందలు మోయడం కాదు, కానీ దేవుని నిమిత్తం, దేవునికి విశ్వాసిగా ఉండడం కొరకు, దేవుని కార్యములు చేయడం కొరకు, దేవుని సువార్తను ప్రకటించడం కొరకు, దేవుని రాజ్యమును అనేక మందిని వారసులుగా చేయటం కొరకు ఆయన నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించారనుకోండి, దేవుని కార్యము చేయడాన్ని బట్టి దేవుని ద్వారా అనేకమైనటువంటి ఆ వ్యక్తులకు సువార్త ప్రకటించబడడానికి నువ్వు ఒక కార్యం చేస్తావు, దానిని బట్టి నిన్ను నిందించారు. హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. చూడండి ప్రియులరా, జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది.
ప్రభునందు ప్రియులరా, మరి ఒక మాట మన మీద ఒకవేళ చెడ్డ మాట వస్తే మనం తట్టుకోలేని వారిగా ఉంటూ ఉంటాం. ఏదైనా ఒక నింద మన మీద వేస్తే ఆ నిందను మనము సహించలేని వారిగా ఉంటాము. నన్ను ఎందుకు అనాలి, నా జోలు ఎందుకు తీయాలి అని చాలా మాటలు అనేస్తూ ఉంటాం. ఒక్క మాటకి అనేకమైనటువంటి మాటలు అనేస్తూ ఉంటారు. అలాగను కాదు, కానీ ఒకవేళ దేవుని కొరకు ఒక మాట పడడానికైనా, దేవుని కొరకు ఎవరైనా నిన్ను నిందించినప్పుడైనా హింసించినప్పుడైనా నీవు ధన్యుడవు అనేటువంటి విధముగా దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. అయితే ఆరాగున దేవుని కొరకు, నీతి కొరకు నీవు యథార్థముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నిందలు పడ్డావా, ఒకవేళ హింసించబడ్డావా, ఒకవేళ నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినారా, వాటిని బట్టి నువ్వు బాధపడక్కర్లేదు. నేను దేవుని కొరకు నిలబడ్డాను, నేను దేవుని కొరకు పనిచేస్తున్నాను, నేను దేవుని కొరకు మాట పడడానికైనా నేను సిద్ధమే అని మనం నిలబడాలి. బాధపడవలసిన అవసరం లేదు. 12వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు, సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నింద పడినప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు, బాధ పెడుతూ ఉన్నప్పుడు, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, లేకపోతే ఇంకా మరణానికి గురి చేస్తున్నప్పుడు కూడా, ప్రభునందు ప్రియులరా, స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు కూడా స్తెఫను ఏమన్నాడో తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ప్రభువు సిలువలో పలికిన మాట స్తెఫను పలకగలిగాడు. కారణం ఏమిటో తెలుసా? ప్రభువు ప్రేమను అతడు కలిగి ఉన్నాడు. ప్రభువు వారిని మరి నిందించారు, హింసించారు, ఆయన ముఖముపై ఉమ్మివేశారు, ఎంతో అవహేళన చేశారు, అవమానపరిచారు, సిలువకు కొట్టి వేలాడదీస్తూ ఉన్నారు, ఎంతో హింసకు గురి చేశారు. అటువంటి వారిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికిన మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ అటువంటిది. దేవుని ప్రేమ శత్రువును సహితము ప్రేమించగలిగినటువంటిది. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మీ శత్రువుల కొరకై మీరు ప్రార్థన చేయమని చెబుతుంది. ఏ గ్రంథము చెప్పలేదు ఈ మాట, ఎవరూ చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శత్రువు కొరకై ప్రార్థన చేయమని చెప్పినటువంటి ప్రభువు మరి ఎంతటి ప్రేమను కనపరిచాడో. సిలువలో తనను హింసించిన వారిని, నిందించిన వారిని, తన మీద అవమానముగా హేళనగా మాట్లాడి గేలి చేసిన వారిని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అదే విధముగా ఆ తదుపరి ప్రభువును గూర్చి ప్రకటిస్తూ ఉన్నటువంటి స్తెఫను కూడా ఏ నేరం చేసిన వాడు కాదు. స్తెఫను ఏ యొక్క చెడ్డ పని చేసిన వాడు కాదు. ప్రభువును గూర్చి ప్రకటిస్తున్నందుకే స్తెఫనును రాళ్లతో కొట్టి చంపివేశారు. ప్రభునందు ప్రియులరా, స్తెఫను మరి వారిని దూషించలేదు, వారికి వ్యతిరేకముగా ఏమీ మాట్లాడలేదు. పైగా వారు అంటున్నాడు కదా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అటువంటి క్షమాపణ హృదయం కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్లో స్తెఫను మనకు కనబడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్పుచూ ఉన్నప్పుడు, ఒకవేళ దేవుని కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, యథార్థముగా జీవించటం కొరకు నీవు నిందపడినా, అవహేళన జరిగినా, హింసింపబడినా, చివరకు చంపబడినా నీవు ధన్యుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. పరలోకములో ఒక గొప్ప ఫలమును మనం పొందుకోగలుగుతాం. నిందకు ప్రతిగా నీవు నిందించేసి వారేదో అన్నారని నీవు కూడా అనేస్తే నీ ఫలం పోగొట్టుకుంటున్నావు. ఎవరో ఏదో అన్నారని వారికి ప్రతిగా నువ్వు కూడా అలాంటి మాటలే నువ్వు మాట్లాడిస్తే పరలోకమందు నీకు వచ్చేటటువంటి ఫలాన్ని నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. సహించు, క్షమించు,
అప్పుడు నీ ఫలము పరలోకమందు ఏమవుతుంది? అధికమవుతుంది. సహించగలిగితే అనేక మంది దైవదాసులు అనేక మంది అటువంటి సహనాన్ని చూపించారు. స్తెఫను రాళ్లతో కొట్టుతూ ఉంటుండగా వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆత్మవశుడై పరలోకమందు ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువును చూచాడు. పరలోకమందు మరి ప్రభు ఆసీనుడై ఉండట చూచి ఆ పరలోక రాజ్యమునకు అతడు వెళ్ళిపోయాడు. స్తెఫను మొదలైనటువంటి భక్తులు ఎంతోమంది హతసాక్షులుగా ప్రభువు కొరకు తమ ప్రాణాలు సైతము లెక్క చేయకుండా పనిచేశారు. కారణం ఏమిటో తెలుసా? నీతి కొరకు, న్యాయం కొరకు, దేవుని కొరకు ప్రాణాలను సహితము వారు లెక్క చేయకుండా పనిచేశారు. కాబట్టి ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవునిలో మనం కొనసాగిపోతూ ఉన్నప్పుడు, దేవునిని ఆరాధిస్తున్న వారిగా ఉంటున్నప్పుడు, దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, లోకము మిమ్ములను ద్వేషిస్తుంది. లోకము ఎలాగున్నదంటే అంచె దినములు అపాయకరమైన కాలములు వచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపాయకరమైన కాలములు. మనుష్యులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. స్వార్థము తప్ప ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచించేటటువంటి ఆలోచన లేనటువంటి మనుషులు జీవిస్తున్నటువంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభువు మీద ఆనుకుని, ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువునందు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగవలసినటువంటి వారమై మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, నింద కలిగిందా, అపనిందలు వచ్చాయా, హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా, మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుడు మనకిచ్చేటటువంటి బహుమానము, దేవుడు మనకిచ్చేటటువంటి ఆ ఫలమును మనం పొందుకోగలుగుతాము. ఎలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఈ రీతిగా పూర్వమందున్నటువంటి ప్రవక్తలను కూడా హింసకు గురి చేశారు. నేడే కాదండి, ఆది కాలము నుండి కూడా ప్రవక్తలను ఈ లోకము హింసిస్తూనే వచ్చింది. ప్రభునందు ప్రియులరా, మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తలు హింసింపబడ్డారు, నిందించబడ్డారు, చెడ్డమాటలలో పలికారు. ప్రభునందు ప్రియులరా, ఏలియా దేవుని ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి కాలంలో యెజబెలు ఎంతగానో ఏలియాను హింసించింది, చంపాలని చూసింది. అలాగున అనేక మంది ప్రవక్తలు దేవుని కొరకు హతసాక్షులుగా, క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులుగానే ఆయా దేశాలకు వెళ్ళి ప్రభువును గూర్చి ప్రకటించి వారి యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు పనిచేశారు. దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు వారు చంపబడ్డారు, నిందించబడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన వారంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క సభల్లో పాలు పొందడానికి, దేవుని యొక్క కార్యములో మరి పాలు పొందడానికి, దేవుని కొరకు, దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంతో గొప్ప వ్యక్తిగా, గొప్ప మరి ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తిగా మన రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా వాడబడుతున్నటువంటి దైవజనులుగా ఉన్నటువంటి ఆయన యొక్క మరణము క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు, అందరినీ కూడా కలిచివేసింది ఆయన యొక్క మరణము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ మరణముతో నుండి కూడా దేవుడు గొప్ప ఐక్యతను తీసుకురాగలిగాడు. వారి మరణము ద్వారా కూడా అనేకమైనటువంటి మరి రకరకాలుగా ఉన్నటువంటి క్రైస్తవ
మిషనరీలు, క్రైస్తవ సేవకులు అందరూ కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికింకా కూడా ర్యాలీలు అనేకమైనటువంటి రీతిలో గొప్పగా ఆయనను ఆ యొక్క రాజమండ్రి హాస్పిటల్ నుండి పంపించడం, ఆ దృశ్యాలు చూసినప్పుడు నిజముగా ఒక దేవుని సేవకునికి ఎంత ఘనత, ఎంత ఘనముగా వారు నివాళులు అర్పించారు, ఎంత ఘనత కలిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడడం వల్ల, దేవుని కొరకు, నీతి కొరకు నిలబడడం వల్ల, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో కూడా ఆ దైవజనులకు గొప్ప ఫలము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడుగానే కాదు, విశ్వాసిగా కూడా నీవు ప్రభు కొరకు నిలబడాలి. ఒక సంఘ సహోదరులుగా కూడా దేవుని కొరకు మనం నిలబడితే ఆ ఫలము మనము పరలోకమందు తప్పనిసరిగా మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది యేసు శిష్యులు కూడా ఆ రీతిగానే చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు. ప్రభునందు ప్రియులరా, ప్రభువును ఆ తల పైకెత్తి సిలువ వేస్తే శిష్యుల్లో ఒకతనిని తల క్రిందులుగా సిలువ వేశారు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు స్వార్థను ప్రకటిస్తున్నారని. నాటి దినాల్లో కూడా హింస జరిగింది, నేడు కూడా జరుగుతూ ఉన్నది. కానీ దేవుని రాజ్య స్వార్థ మాత్రం ఎక్కడా ఆగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దుష్టుడు అనుకోవచ్చు, ఇలాగా దేవుని సేవకుల్ని హింసిస్తే, దేవుని సేవకులను భయపెడితే, దేవుని సేవకులను లేకుండా చేస్తే ఇది ఆగిపోతుందని వాడు తలంచవచ్చు. కానీ ఎక్కడా కూడా ఆగిపోలేదు. హింస కలిగినప్పుడు ఇంకా గట్టిగా దేవుని సువార్త వ్యాప్తి చెందింది. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు యెరూషలేము నుండి క్రైస్తవ జనాంగం అందరూ పారిపోయారు, వేరు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయారని అనుకున్నారు, వారు పారిపోయారని అనుకున్నారు. కానీ వెళ్ళిన చోటల్లా సువార్త ప్రకటించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చరిత్రలో దేవుని కార్యముల పట్ల, దేవుని పని పట్ల ఒకవేళ ఎప్పుడైనా హింస కలిగిన, శ్రమ కలిగిన, సువార్త ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందింది, కానీ ఎక్కడా ఆగిపోలేదు. ఎందుకంటే ఇది దేవుని రాజ్య సత్య సువార్త, ఇది ఆగిపోయే పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దుష్టుడు అనుకోవచ్చు, ఒక బలమైనటువంటి స్వరాన్ని లేకుండా చేస్తామని అనుకోవచ్చు. అలాంటి స్వరాలను వందలాదిగా దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో శ్రమ కలిగినప్పుడు అయ్యో మనము ఉండడానికి లేదు, మన ఇంటిలో మనం ఉండడానికి లేదు, మనము వెళ్ళిపోవలసి వస్తుంది, ఊరి విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది అని వారు కూడా ఎంతో బాధపడి ఉండవచ్చు. కానీ ఆ కీడును దేవుడు ఎలా మలిచాడంటే స్వార్థ వ్యాప్తి కొరకు దానిని మలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీడును మేలుగా మార్చాడు. అలాగునే ఒకవేళ కొన్ని సందర్భాల్లో దైవజనుల జీవితాల్లో కానీ, దేవునిని నమ్మి విశ్వాసం ఉంచినటువంటి పరిస్థితుల్లో కానీ, వ్యక్తులలో కానీ, విశ్వాసుల జీవితాల్లో కానీ ఒకవేళ కీడును దేవుడు అనుమతిస్తే ఆ కీడు నుండి తప్పనిసరిగా దేవుడు గొప్ప మేలును చూపించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని యందు మనము నిరీక్షణ కలిగి, ప్రార్థనాపూర్వకంగా మనము ధైర్యముగా
ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తేనె ఒక చోట మనం పోసి, అది స్వచ్ఛమైనటువంటి తేనె అయితే ఒక చోట మనం పోసి దానిని గట్టిగా మనం కొట్టినప్పుడు అది పాడవదండి, అదేమీ అంతమైపోదు, కానీ అది అనేకమైన ప్రదేశాల్లో అది పడుతుంది. అంతేగాని అది నశించిపోయింది ఇంకా లేదు అని అనుకోకూడదట. ఎందుకంటే దాని క్వాంటిటీ కూడా ఎక్కడా తగ్గిపోదట. నిజమైనటువంటి తేనె అయితే అది ఎక్కడ పడినా అదంతా మొత్తం మరి అది ఎంతైతే ఉందో అంతే ఉంటుంది, కానీ వేరు వేరు చోట్ల మాత్రమే ఉంటుంది. అలాగే ఒకవేళ క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలని, హింసించాలని, లేకపోతే లేకుండా చేయాలని ఆలోచన చేస్తే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్ప, అది ఇంకా వ్యాప్తి చెందుతుంది తప్ప దానిని మరి ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఇది సత్యమైన సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, జనులు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది గనుక మీరు సంతోషించి ఆనందించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని ఆ రీతిగానే హింసించారు. ప్రభువు యొక్క శిష్యులందరినీ కూడా హింసించారు. మన దేశంలో సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి మరి తోమా గారు కూడా చంపబడ్డారు. మద్రాసులో ఒక కొండపైన మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మరి కొంతమంది దుండగులు వచ్చి ఆయనను చంపివేశారు. ఇప్పటికీ ఆయన సమాధి చెన్నైలో ఉంది. దాన్ని సెయింట్ థామస్ కొండ అని పిలుస్తారు, సెయింట్ థామస్ మౌంటైన్ అని. వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళి ఆయన సమాధిని చూసి వస్తూ ఉంటారు. ఆ మద్రాసు ప్రాంతం వెళ్ళిన వారు సువార్త కొరకు అనేక మంది సంహరించబడ్డారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేశారు. అనేక మంది మిషనరీలు వారి దేశాన్ని, వారి యొక్క సొంత ఆ పరిస్థితులు విడిచిపెట్టి మన దేశం వచ్చి మన దేశంలోనే కాలం చేసినటువంటి వారు, చనిపోయేదాకా శ్రమపడిన వారు. మరి వారి దేశం యొక్క పరిస్థితులు వేరు, మన దేశం యొక్క పరిస్థితులు వేరు. ఈ దేశ పరిస్థితులకి వారిని వారు మలుచుకుని మరి ఎంతగానో ప్రభు యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారి సమాధులు మరి కొన్ని చర్చెస్లో ఉంటాయి. చర్చిలకి సంబంధించినటువంటి సమాధి ప్రదేశాలని మనం చూస్తే కేవలం మన భారతీయులు మాత్రమే కాదు, ఫారినర్స్ ఎవరైతే మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఈ లోకంలోనే వారి యొక్క జీవితాన్ని ముగించారు, అలాంటి వారి యొక్క సమాధులు కూడా మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున హింసకు గురి చేయడం ద్వారా దేవుని రాజ్య సువార్తను, దేవుని రాజ్య వ్యాప్తిని ఆపు చేయాలనుకోవటం అవివేకమే తప్ప దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది, ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది, ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ప్రభువు మనకు సెలవు ఇచ్చాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరణించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు గొప్ప దైవజనులు. మరి వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారి యొక్క సతీమణి బిడ్డలు పరిచర్య కొరకు మనందరం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. మరి అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో వారు చనిపోయారు. అవన్నీ కూడా మరి నిజమేమిటో తెలియపరచబడాలి, న్యాయము జరగాలని వారి కొరకై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తకు వ్యతిరేకముగా అనేక మంది లేస్తూ ఉన్నారు. అటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో దేవుని రాజ్య సువార్త కొరకు ఎవరైతే శ్రమను అనుభవిస్తున్నారో, కష్టమును అనుభవిస్తున్నారో, వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారందరి కొరకు కూడా
మనము ప్రార్థించవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, భయపడనకు అవసరం లేదు. దేవుని కాపుదల మనకు ఉంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మీతో కూడా నేను ఉంటానని ప్రభు సెలవిచ్చారు. సదాకాలము మీతో కూడా ఉంటాను. ఎక్కడో ఎక్కడో జరుగుతున్నాయట అని అనుకునే వాళ్ళము, కానీ ప్రియులరా, మరి మన ప్రాంతంలోనే జరిగింది. గనుక అధైర్యపడనవసరం లేదు, కానీ ధైర్యముగా దేవుని కొరకు నిలబడాలి. శ్రమైన, హింస అయినా, బాధ అయినా, కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన ప్రభు కొరకు నిలబడాలని అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా దేవుని బిడ్డలమైనటువంటి మనము అందరము కూడా దేవుని కొరకు ధైర్యముగా నిలబడి మరి ఐక్యతగా ఉండి, ఐక్యత చాలా అవసరం. 133వ కీర్తన చెబుతుంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రభునందు ప్రియులరా, మందిరాలుగా దేవుని ఆరాధించడానికి వేరే వేరే మందిరాలు ఉండవచ్చు, వేరే వేరే పేర్లు ఉండవచ్చు, కానీ క్రైస్తవ్యానికి కష్టం కలిగినప్పుడు అందరూ ఒకటవ్వాలి. కష్టము కలిగినప్పుడు అందరూ ఐక్యతగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, అటువంటి ఐక్యతను కలిగి దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు మనందరం కూడా నిలబడాలని, మరి ప్రభువులో సాగిపోవాలని, అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎంతసేపు మన కుటుంబం కొరకు, మన కొరకే కాదు, దైవ సేవకుల కొరకు ప్రార్థించాలి నిరంతరము కూడా. ఎందుకంటే మరి ఆయా ప్రాంతాల్లో చాలా వ్యతిరేకత ఉంటా ఉన్నది. దేవుని రాజ్య సువార్తను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాత్రి వేళల్లో మీటింగులు ముగించుకుని దైవజనులు మరి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని కాపుదల వారికి అవసరమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రీతిగా ఎక్కువగా ప్రార్థించేవారిగా మనం ఉండగలిగినప్పుడు తప్పనిసరిగా దేవుని కృపలో మనమందరం ముందుకు సాగుతాం. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినటువంటి సంఘటన నిజంగా ఎంతగానో బాధ కలిగించింది. ఏదేమైనప్పటికీ ఒక గొప్ప దైవజనుడిని కోల్పోయాము. వారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు మనందరం కూడా ప్రార్థన చేసి, వారికి మనందరం కూడా లేచి నిలవబడి కొద్ది నిమిషాలు వారి కొరకై మౌనంగా ఉందాం. ఆ తదుపరి ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. కొద్దిసేపు మౌనాన్ని పాటిద్దాం, ఆ తరువాత ప్రార్థన చేద్దాం.